హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువా. ఎలా ఉన్నారు దోస్తులు? మీరందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో ఈమె, ఆఫీస్ లో ఆమె పార్ట్ 3ని మీ ముందుకు తీసుకొచ్చేసాము. ఇంతకు ముందు వీడియో పార్ట్ 2లో ఏం జరిగింది? రాఘవ్ ఇంట్లోనే ఉండిపోయాడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. మురళికి కోపం వచ్చి మీటింగ్ క్యాన్సిల్ చేసేశాడు. నిహారిక మనసులో ఏవేవో గందరగోళాలు. మరి ఈ రోజుటి పార్ట్ 3లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అయితే పార్ట్ 2, పార్ట్ 1 చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేయండి. స్టోరీ మీకు బాగా అర్థమవుతుంది. హలో నిహా, పడుకున్నావా? ఏంటి కిరణ్ నువ్వు ఈవినింగ్ ఇంత త్వరగా వచ్చాక కూడా ఇంట్లో లేనే లేవు? సారీరా, ఈరోజు తొందరగా వెళ్ళాల్సి ఉండే. తిన్నావా లేదా? నువ్వు మార్నింగ్ చేసింది తిన్నాను, కొంచెం లేట్గా. అయితే ఇప్పుడు ఏం తినవా? చూస్తాను, ఆకలిగా ఉంటే స్నాక్స్ తింటాను, లేకపోతే లేదు. ఏంటి కిరణ్ నువ్వు హెల్త్ కూడా పట్టించుకోవు కిరణ్. ఓకేరా, పడుకో, నాకు చాలా వర్క్ ఉంది. గుడ్ నైట్. ఏంటో కిరణ్ ఇలా చేస్తున్నాడు. ఒక్కోసారి ఏడుపు వస్తుంది నాకు. ఇంత లోన్లీగా లైఫ్ లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కిరణ్ నీతో నాకు ఉండాలని ఉందని ఎంత ఇండైరెక్ట్ గా చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. కనీసం ఫోన్ లో అయినా కాసేపు మాట్లాడొచ్చు కదా. నేను పడుకునే వరకైనా 5 minutes కూడా మాట్లాడు. గుడ్ నైట్ చెప్పి ఒక ముద్దు కూడా ఇవ్వడు. అది తలుచుకొని పడుకుంటాను కదా. నిహారిక, యు ఆర్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ కిస్ యూ. ఇది కళ. రాఘవ్ సార్ ఎంత మంచి పర్సన్. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? నాకు అసలు తెలీదు. వైఫ్ కి నెయిల్ పెయింట్ పెడుతున్నాడు అంటే అతనికి అంత ఇష్టమా? వైఫ్ అంటే ఏది చేసినా 100% ఇస్తాడు కదా. వైఫ్ ని ప్రేమించడంలో కూడా 100% ఇస్తున్నాడు. నిజంగా సార్ చాలా గ్రేట్. అందరూ సార్ని అదృష్టవంతుడు అంటున్నారు, కానీ కాదు, సార్ వాళ్ళ వైఫే అదృష్టవంతురాలు. సార్ లాంటి హస్బెండ్ దొరికినందుకు. సార్కి అసలు పిల్లలు ఉన్నారంటే నమ్మలేకపోయాను. అయినా ఎంత హ్యాండ్సమ్ గా, ఎంత యంగ్ గా ఉన్నారు. చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు. ఇంట్లో భార్య పైన అంత ప్రేమ గుమ్మరిస్తూ కూడా ఆఫీస్ లో ఎంత కూల్ గా మాట్లాడతారు. పనులన్నీ పక్కన పెట్టి మీ వైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడు, అది నాకు బాగా నచ్చింది. అన్నింటికన్నా ఫ్యామిలీయే ముఖ్యమని గుర్తు చేశారు. సార్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కిరణ్ కూడా నన్ను అలాగే పట్టించుకుంటే బాగుండు. అమ్మో, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకోవాలి. రేపు అసలే రాఘవ్ సార్ వస్తారు ఆఫీస్ కి. త్వరగా వెళ్ళాలి. చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. డాడీ, నాకు నెక్స్ట్ టైం పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టు, చికెన్ బిర్యానీ వద్దు. సారీ నాన్న, నువ్వు ఈ మధ్య కొంచెం కొంచెం తింటున్నావు అనుకున్నాను. అది ప్యూర్ నాన్ వెజ్ రెస్టారెంట్ రా. నెక్స్ట్ టైం 2 ఉండే రెస్టారెంట్ కి వెళ్దాం, సరేనా? చికెన్ బిర్యానీ మా ముగ్గురికి, నీకు పన్నీర్ బిర్యానీ, ఓకే? డాడీ, చికెన్ బిర్యానీ 4 ఆర్డర్ పెట్టు. అన్నయ్య తినడంటారా? అన్నది కూడా నేనే తింటాను. పందిలాగా ఎంత తిన్నావే? నాది నీకే ఇచ్చినా కదా ఆల్రెడీ. డాడీ, సరే బేటా. పంది తిన్నట్టు తింటది. చింటూ, చెల్లిని అలా అనొచ్చా? డాడీ ఇవాళ స్కూల్లో పెన్సిల్ పోగొట్టుకున్నాడు. అడుగుతే పోనీ పాపని ఇచ్చిన. ఇప్పుడు నా గురించి ఎట్లా చెప్తున్నాడు చూడు. చింటూ, ఇంకా జాగ్రత్త పడతలేవారా? అట్లే పడేసుకుంటున్నావా అన్ని? రోజు ఏదో ఒకటి పడేసుకుంటాడు డాడీ. రోజు కాదు డాడీ, ఇవాళ ఒక్కరోజే. ఇదే తీసింది, నాకు తెలుసు తిట్టిపియాలని. నేనేం తీయలే డాడీ. నెక్స్ట్ టైం నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటా. ఇది వద్దు. నాకు ఇదే కావాలి డాడీ, ఇదే నచ్చింది. ఇది అసలు మొత్తం తినలేదు, మొత్తం విడిచిపెడుతుంది ఐస్ క్రీమ్. దీనికి నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ కొనకు డాడీ. ఏం చేస్తున్నారు? రెస్టారెంట్ కి వెళ్ళొచ్చి అరగంట కూడా కాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? మా మీద ఐస్ క్రీమ్ తింటలేదు కానీ నెక్స్ట్ టైం కొనకని చెప్తున్నా డాడీకి. నువ్వు నాన్ వెజ్ అని ఏం తినలేదు కదరా సరిగా, అందుకే నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు. అది తిండి కాబట్టే దానికి ఐస్ క్రీమ్ పట్టలేదు. వీడేందే మొత్తం నాన్ వెజ్ కి దూరంగా ఉండేటట్టున్నాడు? ఏమో అండి, అస్సలు తినట్లేదు ఈ మధ్య. అలవాటు చేద్దామంటే బలవంతంగా తింటున్నాడు. నాకు తినబుద్ధి కాదు మమ్మీ. ఏయ్, ఏమగురుతావే పొట్ట మీద?
నాన్న కడుపు వస్తుంది లేవు. ఇందాకే తిన్నాం కదా. నేను లేవా, లేస్తే అన్నయ్య కూర్చుంటాడు. స్లీపింగ్ టైం అయింది కదా బేట, పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళొద్దు. నేను ఇక్కడనే వాడుకుంటా డాడీ, నువ్వు కూడా ఇట్లనే వాడుకో. నాన్నకి నడుము నొప్పి లేస్తుంది. లేవు, చింటూ లేరా? అది మంచిగా కూర్చున్నది. నేను డాడీ మీద ఒక్కసారి కూర్చోవద్దా? నువ్వు డాడీ మీద కూర్చున్నావు కదరా పంది, కాలు మీద కూర్చోలేవా? కాలు మీద కాదు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ కూర్చుంటా. లేవు, దొబ్బేస్తా. నేను లేవా. లేవు. ఇద్దరు దిగుతారా లేదా? కట్టు తీసుకొని రానా? దిగుతా మమ్మీ, ఎప్పుడు నన్నే అంటావు. నిన్నెవరన్నారా ఇప్పుడు? ఇద్దరు నన్నా నేను. డాడీ లవ్ యూ డాడీ. లవ్ యూ బంగారు తల్లి. రేపు మళ్ళీ వెళ్దామా రెస్టారెంట్ కి? అది సంగతి. అది ముద్దు పెట్టింది ఎందుకో తెలుసా? ఇందుకే. రోజు వెళ్తే ఎలా బేట? నా శాలరీ అంతా ఖర్చు అయిపోతుంది కదా. మరి నీకు మంచి ఫ్యూచర్ ఉండాలంటే డబ్బులు దాచుకోవాలి కదా బేట. మళ్ళీ వస్తుంది కదా డాడీ సాలరీ. ఎవ్రీ మంత్ వస్తుందని చెప్పిండు నాకు అన్నయ్య. ఎవ్రీ మంత్ వస్తే ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టాలని చెప్పినా? నువ్వు వరకు నేను నీతో మాట్లాడతలేను. ఇద్దరు అలా పోట్లాడితే ఎలా? బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే ఎలా ఉండాలి? దీనికి మధ్య గారాబం ఎక్కువ అయిపోతుంది. వాడిని ఏమైనా ఏడిపిస్తుందండి. నువ్వు నా బంగారు తల్లిని ఏమనకి. నన్ను తిట్టమంటున్నావా డాడీ? నా బంగారు కొండను కూడా ఏమనొద్దు. మమ్మీ నువ్వు, డాడీ గుడ్డు, నువ్వు బ్యాడు. మంచిది. ఇప్పటి నుంచి నన్ను మమ్మీ అని పిలవండి ఎవరైనా. చెప్తాను మీ సంగతి. మీ ఇద్దరికి తెలుసా నాకెవరంటే ఎక్కువ ఇష్టమో? నేనంటే ఎక్కువ ఇష్టం కాదు, నేను ఫస్ట్ పుట్టినా కాబట్టి నేనంటే ఎక్కువ ఇష్టం. మీరిద్దరు కాదు, నాకు మీ మమ్మీ అంటేనే ఇష్టం. మరి మేము? నా సంధ్యకి మీరంటే ఇష్టం అడగండి. మమ్మీకి మేమంటే ఇష్టం లేదు. అయితే సరే, నాకు కూడా ఇష్టం లేదు మీరు. డాడీ నాకు ఇష్టమైన మీ మమ్మీని బాధ పెడుతున్నారు కదా, మరి మీరంటే కూడా నాకు ఇష్టం లేదు. సరే డాడీ, ఇప్పటి నుంచి మమ్మీ అంటే మాకు కూడా ఇష్టమే, సరేనా? ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం, మమ్మీ కన్నా ఎక్కువ ఇష్టం. దారా అన్నయ్య, మనం ఇక్కడనే వండుకుందాం. నువ్వు అటు వండుకో, నేను ఇటు వండుకుంటా. ఏయ్ వేషాలా, దిగు. మమ్మీ నిద్ర వస్తుంది. వెళ్దాం పదా, ఆ రాక్షసి పడుకుంది. ఈ రోజు చాలా ఎంజాయ్ చేశాం కదండి. చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు. నాకు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఈ మధ్య ఇలా చాలా రోజులైంది కదా. ఉమ్, నైట్ రోజు లేట్ అవ్వడం వల్లే అలా అనిపిస్తుంది. లేకపోతే ఇంతకు ముందు రోజు ఈవినింగ్ వాళ్ళతో ఆడుకునేవాడిని. వాళ్ళు అదే అంటున్నారండి. డాడీ ఇంతకు ముందు ఈవినింగ్ త్వరగా వచ్చేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని. థ్యాంక్ యూ రా, దేనికి? అంత మంచి పిల్లల్ని ఇచ్చి నా లైఫ్ ని ఫుల్ఫిల్ చేసావు. ఉమ్, పడుకోండి ఇంకా. ఈ రోజు చాలా అలసిపోయారు. అమ్మో, రేపు మార్నింగే లేవాలి. రేపు లేట్ అయింది అనుకో, ఈ రోజు ఇదంతా తీస్తాడు. నా వల్లే మీటింగ్ అటెండ్ కాలేకపోయారు కదా. నీ వల్లే ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాను నేను. మీటింగ్ క్యాన్సిల్ చేసిండు, నేను లేకుండా ఎట్లా చేస్తాడు? వాళ్ళందరూ నన్ను ఎంత తిట్టుకున్నారో. అందరూ హ్యాపీనే, నా మేనేజర్ తో పాటు. అతడికి ఇవన్నీ ఏం నచ్చవు, ఏదో బాధకి పెళ్ళని చేత్తో తిట్లు తినడమే ఇష్టం మా మేనేజర్ కి కూడా. పడుకోరా, నాకు రేపు ఎర్లీగా కాఫీ పెట్టివ్వాలి. ఉమ్, రాగా చెప్పురా. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, హ్యాపీగా. అసలే రాఘవ్ సార్ వస్తారు ఆఫీస్ కి, త్వరగా వెళ్ళాలి. చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఈ రోజు ఎలాగైనా తొందరగా వచ్చేసాను. నేహాకి సర్ప్రైజ్ స్నానం కూడా చేసేసాను. అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ నేహా. ఐ లవ్ యూ. ఏం, ఎప్పుడొచ్చావు నువ్వు? స్నానం కూడా అయిపోయిందా? నీకోసమే ఎర్లీగా రావడానికి నిన్న త్వరగా వెళ్ళిపోయాను. సారీరా. ఐ లవ్ యూ కిరణ్, లవ్ యూ. కిరణ్ రోజు ఇలాగే వస్తే ఎంత బాగుంటుంది. కనీసం వారానికి 2 రోజులైనా. అసలు కిరణ్ వీకెండ్స్ లో కూడా వెళ్తున్నాడు. వీకెండ్ నాతో గడిపిన చాలు. ఈ టీవీలో ఆడోళ్ళు బాలేగానే వాడుతాండ్రు కదా. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా సన్నగా ఉన్నారా? నా పెళ్ళాం కూడా గిట్లుంటే ఎంత మంచిగా ఉంటుండే.
నేనేమో పెద్ద హీరో లెక్కున్నా, అదేమో పెద్ద బీరువా లెక్కున్నది. ఏందో ఏమో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. హెవెన్ లా దేవుడు నా కోసం దీన్ని ఎందుకు పట్టిండు? మ్యాచింగ్ తెలియదేంది దేవునికి? నా లెక్క పెట్టాలి గాని మ్యాచింగ్ లేనే లేము. బై మిస్ లో పెట్టిండో అన్నో, ఇది నాకు ఖర్చు పడ్డది. బుచ్చయ్య ఆ ఏందే లక్ష్మి, ఎక్కడున్నావు? గీన్నే సోఫాలా టీవీ చూస్తున్నా. ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి పాలు తీసి జర బయట పెట్టరాదు, చాయ్ పెట్టుకుందాం కొంచెం అయినాక. ఆ సరే, ఆల్రెడీ బర్రెకి బర్రె ఉన్నది, పనులు చేయొచ్చు కదా, సన్నగా అవుతుంది కదా కొంచెం అన్న. సన్నగా ఉన్నని నాతోటే పనులు చేపిస్తాంది ఇది. నీ అవ్వ, పాల గిన్నె బయట పెట్టాలి ఇప్పుడు నేనే. ఏమై బుచ్చయ్య? అబ్బా ఏందే గంత గట్టి కొడతాను, రజ్జుమా అన్న ఒకటేసారి. ఏం చూస్తాను టీవీలో? ఏమని అంటే అద్దాలేనో వెట్టి మునిగినా కనబడతలేదు, ఏమొస్తానో ఏం పాడో. అబ్బా ఎంత ముద్దుగున్నారు, నడుము అయితే సన్నగా ఉన్నది. నా పెళ్ళ నడుము చూడు, ఓ అమ్మో, ఓ 20 నడుములు చేయొచ్చు ఒక్కదాంతోటి. ఆ? అబ్బా బంద్ చెయ్యి, ఏం కనబడి సత్తలేదు, తలకాయ నొత్తాంది. ఆ అద్దాలు ఎడపాడని ఏమో. తలకాయ నొత్తన్నది, అందుకే ఇప్పలిచ్చి చూడొద్దు. కళ్ళు కనబడనప్పుడు చూడకపోతే ఉంది. సరే గాని చాయ్ పెట్టుకుందామంటే పాలు లేవు, ఏడ పెట్టినావు? పిల్లిగిట్ట తాగిందో మన్నో, ఏంది? పిల్లిగిట్ట తాగింది కావచ్చే. నీకు ఏం పుట్టిందయ్యా? పాలు పిల్లి ఎందుకు అవుతుంది? లోపలికి వచ్చిందే ఇంటి పిల్లి. లోపలికి ఎట్లా వస్తుంది? తలుపులన్నీ గంత బందోబస్తు పెడితే మొన్న తిట్టలేవా నన్ను? అప్పటి నుంచి నేను అసలుకే తిట్టలేను తలుపులు, గోళం పెట్టి తాళం వేసి పెడతాన్నా. మరి పిల్లి ఎట్లా తాగుతుందయ్యా? నిన్ను గంగలో పెట్ట, నిన్ను గోదాట్లో పెట్ట, నా తలకాయ అంతా నాశనం చేస్తాను. నువ్వు తలుపులు పెట్టినా పిల్లి రాదన్న పడుతుంది, మళ్ళీ పిల్లి ఎడికెళ్ళి వచ్చింది, పాలు ఎడికెళ్ళి తాగింది. గంటగాన మొరుడేందుకే, నేను గీనే ఉంటే. కాళ్ళు మందమైనాయి కదా, మరి చెవులు కూడా మందమైనాయేమో అని కట్టి కొడతానా. నీ కాలు మొక్కుతో బాంచను, నాకు చాయ్ తాగకపోతే అంత పిస పిస అవుతుంది. పాల గిన్నె పెట్టావు చెప్పు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయట పెట్టమన్నావు కానీ బయట పెట్టినా. ఇల్లంతా ఎతికినాయ్యా, లేవు. నీ కాలు మొక్కుతో నీ బాంచను పెట్టినావు, కరెక్ట్ చెప్పు, చక్క చెప్పు. అగో మళ్ళీ ఇల్లంతా ఎతికినా అంటావు. బయట పెట్టినా అంటే బయట పెడితే ఇంట్లో ఎందుకుంటాయే? బయట పెట్టినావా అంటే? ఇంటి బయట పెట్టిందే. ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి పాలు తీసి బయట పెట్టమంటే ఇంటి బయట పెట్టినావా? ఆవు, నువ్వు చెప్పినట్టే చేసిన. గొల్లాలు పెట్టి తాళాలు కూడా వేసినావా? వేసిన. ఒకసారి పోయి చూసిరాపు, పట్టుకురాపో పాలు. అన్ని పనులు నాకే చెప్తావేంది, తలకాయ నొత్తందంటే. ఛీ, ఇంకోటి ఇంకెన్నేళ్ళు చచ్చుడు ఏమో. ఇప్పటికే 40 ఏండ్లు అవుతాంది నీ వేసుకొని, ఇంకా 40 ఏండ్లు అన్న ఉండాలి. నా సాగు ఎత్తాడు. లక్ష్మి, ఓ లక్ష్మి. అదా ఏమై పాలేవి గిన్నెవి? ఈ మధ్య పిల్లలు గిన్నెలు కూడా తింటానయ్యే, పాలు తాగుడు ఒకటే కాదు. గిన్నె లేదు, పాలు లేవా? లేవే అంటేనేమో ఒక గిన్నె ఎట్లా నవ్వులత్తది, మూత ఎట్లా నవ్వులత్తది. ఆయన నేను ఏం చేసినా తెలుసా అని? ఇంకేం చేసినావయ్యా? మనది బియ్యం పోసుకునే డ్రమ్ ఉన్నది కానీ అందులో బియ్యం లేవు కదా, అయిపోయినాయి. అందులో బియ్యం లేవిగా ఖాళీ డబ్బా దొరికిందని అందులోనే పాల గిన్నె, దాని మీద మూత పెట్టి మంచిగా గొల్లెం పెట్టిన. బియ్యం డబ్బాల మూత పెట్టి గొల్లెం పెట్టినావా? ఆ డబ్బా బయట పెట్టినావా? లోపల పాల గిన్నె, మీద డబ్బా, దాని మూత గొల్లెం. అయినా దానికి తీసుకువచ్చింది అంటేనేమో ఆ డబ్బా కూడా తిన్నది. నిన్ను పాలు బయట పెట్టమన్న పాపానికి పాలు పోగొడుతుంది, గిన్నె పోగొడుతుంది, మూత పోగొడుతుంది, పెద్ద బియ్యం డబ్బా కూడా పోగొడుతుంది. నువ్వు కూడా ఊసకపోయినావయ్యా, నిన్ను కూడా ఒకడు ఎత్తుకపోతుండే. దరిద్రం వదులుతుండే నాకు నీ దరిద్రం. అమ్మ మళ్ళా నన్ను పిల్లి తింటే ఎట్లని? గుడ్ మార్నింగ్ సురేష్. ఓహోహో, మన ఫ్యామిలీ స్టార్ వచ్చేసాడు రా. ఏంట్రా? నిన్న మీటింగ్ క్యాన్సిల్ చేయించిన మహానుభావుడా, వచ్చేసావా? వెల్కమ్ టు అవర్ ఆఫీస్. పోరా. నిన్న ఆఫీస్ ఎగ్గొట్టినప్పుడు కనీసం ఈ రోజైనా కొంచెం త్వరగా రావాలి బాబు. తొందరగానే స్టార్ట్ అయ్యానురా, మధ్యలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. నిహారిక రాలేదా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ, స్టార్ట్ చేసావా లేదా వర్క్? లేట్ అయింది కొంచెం. ఆ మేడం గారు కూడా ఇప్పుడే వచ్చారు. అదేంటి నిహారిక, నేను నిన్న నీకు మెయిల్ ఫార్వర్డ్ చేశాను కదా, వర్క్ ఈ రోజు సబ్మిట్ చేయాలని. ఎందుకు కంప్లీట్ చేయలేదు? మాస్టారు, పెళ్ళయి 6 ఏళ్ళైనా తమరే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఆ మేడం గారికి పాపం పెళ్ళై వారం కూడా కాలేదు. బాస్ ఒకటి, మేమందరం ఒకటా?
సారీ నిహారిక, మర్చిపోయాను. అదేం లేదు సార్, నేను నిన్నే వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాను. వర్క్ కంప్లీట్ అయిందా? వీడి కింద ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ అంతే. ఏం చేస్తాడో తెలియదు కానీ మాయలా అయిపోతుంది. అందరూ ఫాస్ట్ గా వర్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. నేను సాయంత్రం కూడా తొందరగానే వెళ్ళిపోయావు కదా, అప్పుడే కంప్లీట్ చేసావా? అవును సార్, నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి చాలా బాగా అర్థమైంది. ఇంకేంది ఇక, మీ వర్క్లు అన్నీ అయిపోయినాయి. నాదే ఇప్పుడు పెండింగ్లు ఉన్నాయి. మురళిగాడు వచ్చిందంటే నన్ను గెట్ అవుట్ అన్నా అంటాడు అన్నట్టు. లోపలికి నడువురిగా. ఈ ఇద్దరు ఫేస్లలో భలే గ్లో వస్తున్నాయి గాని. రే, ఏం మాటలు రావి అమ్మాయిని పట్టుకొని. అవునరా మరి ఫేసులు ఇద్దరివి ఎలా వెలిగిపోతున్నాయో చూడు. నువ్వు కూడా వెలిగించుకో, ఎవరొద్దన్నారు. గుడ్ వర్క్, చాలా బాగా చేసింది. మొత్తం నేను చెప్పినట్టే చేసింది. తనకి గ్రాస్పింగ్ పవర్ బాగానే ఉంది. చెప్పినట్టు ఇంత ఫాస్ట్ గా చేసేసింది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, గెట్ ఇన్. ఏంటి ఇలా చేసావు నిహారిక? ఏమైంది సార్? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇంత చండలంగా చేస్తారా ఎవరైనా? సార్ అది అంతా ఇదేందుకు? ఫాస్ట్ గా చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ టైంకి చేసి కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళాలి. అర్థమవుతోందా? బీయింగ్ డిసిప్లిన్. ఇలాంటివి నేను ఇంకోసారి అస్సలు యాక్సెప్ట్ చేయను. సార్, మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఒకసారి చూపించండి సార్, నేను కరెక్ట్ చేసుకుంటాను. సార్, భయపడ్డావా నిహారిక? జస్ట్ కిడింగ్. ఏంటి సార్ మీరు? హే, ఎందుకో నేను చూస్తే ఏడిపించాలనిపించింది. ఇంత త్వరగా చేస్తారా వర్క్ ఎవరైనా? ఎంత పెద్ద టాస్క్ ఇచ్చాను నేను. ఒక్కరోజు చెప్పాను అంతే. నేను చెప్పాను కదా సార్, మీరు చెప్తే నాకు చాలా బాగా అర్థమవుతోంది, అందుకే అంత ఫాస్ట్ గా చేయగలిగాను. వెల్ డన్. ఇలాంటి ట్రైనింగ్ నేను ఎప్పుడు చూడలేదు. యు ఆర్ కూల్, ఫాస్ట్ అండ్ బ్రిలియంట్. వెరీ గుడ్. హే, ఏడుస్తున్నావా? సారీ, నువ్వు ఇంత సెన్సిటివ్ అని తెలియదు నిహారిక. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిహారిక, నేను ఇంత మంచి ఎంప్లాయీని ఎప్పుడు చూడలేదని చెప్పాను కదా. యూ డిడ్ ఏ గుడ్ వర్క్. సారీ, నేను ఇంకోసారి ఎప్పుడు అలా చేయను. ఎంత భయం వేసిందో తెలుసా సార్ మీరు అలా అనేసరికి? ఓ సారీ నిహారిక, ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించు. ఇంకోసారి అలా అసలు బిహేవ్ చేయను నీతో, ఓకే? చెయ్యి ఎందుకు వేస్తున్నారు నా మీద? హే, ఐ డోంట్ మీన్ దట్. సారీ. వాట్ ఈస్ దిస్ నిహారిక? వాట్స్ రాంగ్ విత్ యూ? థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అంత కష్టపడి వర్క్ చేస్తే నన్ను తిడతారా, జోక్ అని చెప్తారా, నన్ను ఏడిపిస్తారా? ఈ జోక్ ఎలా ఉంది? మీరు చేయొచ్చు కానీ నేను చేయొద్దా? ఏంటి సార్ అలా చేస్తున్నారు? మేనేజర్ గారు మీ దగ్గర నుంచి అన్ని నేర్చుకోమన్నారు, నేర్చుకున్నాను అంతే. మీరు ఎలా చేశారు నేను అలాగే చేశాను. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు సార్ ఇలా ఉంటే మీరు. పిచ్చిదానా, ఎంత భయపడ్డానో తెలుసా? ఎంత కంగారు పడ్డానో. నువ్వు ముందు ఏడ్చిన దానికి కాదు, మీద చేయవేయగానే అలా అన్నా చూడు, షూజులన్నీ ఎగిరిపోయాయి ఒకేసారి. మీ గురించి నాకు తెలీదా సార్? నేను ఎందుకు అలా అంటాను చెప్పండి? నీ గురించి తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. ఇంకోసారి ఏం చేయాలో ఎలా చేయాలో నేర్పిస్తున్నావు నాకు, ఓకే? ఏంటి సార్, నేను ఎందుకు రాలేదు? చాలా బోర్ కొట్టింది. చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు. వి మిస్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ద ఆఫీస్. పర్లేదు, ఫ్యాన్ బేస్ బాగానే ఉంది నాకు. మీరు ఏమనుకోవద్దు సార్, నేను నిన్న మీ రూమ్ అంతా తిరిగేశాను. ఇక్కడ వర్క్ తప్ప ఏముండదు. ఎప్పుడైనా నేను లేనప్పుడు మూవీస్ చూడాలనిపిస్తే డోర్ లాక్ చేసుకొని కూర్చో. ఎవరు ఏమనరు. వర్క్ ఇచ్చానని చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావని తిడతారు అనుకున్నాను. ఎవరిని రానివ్వనులే, నీకు ఒక్కదానికి పోనీ పాపమని ఛాన్స్ ఇస్తున్నాను. కొత్త ట్రైన్వి కదా, పైగా వర్క్ చాలా చక్కగా చేసావు. ఫస్ట్ డేనే ఇంప్రెస్ చేసావు. నిన్న చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు. స్టేటస్ లో చూసాను మీ పిక్చర్. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళక చాలా రోజులైంది. రోజు రాత్రి త్వరగా వస్తానని చెప్తున్నాను, లేట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఇంకోసారి నన్ను నమ్మరు. అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. మీది లవ్ మ్యారేజ్ అంట కదా సార్?
బాగానే ఎంక్వైరీ చేసావే నా గురించి. అలా ఏం లేదు సార్. ఎవరు చెప్పారు? సురేష్ సార్. అనుకున్నా, వాడు నేను లేకపోతే మొత్తం టైం పాస్ చేస్తుంటాడు. అదేం లేదు సార్. మురళి సార్ సీరియస్ అయ్యేసరికి ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు. అలా మాటల్లో పడి మీ గురించి టాపిక్ వచ్చింది అంతే. ఓకే నిహారిక, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నా వర్క్ కొంచెం పెండింగ్ లో ఉంది, అది కంప్లీట్ చేసిస్తావా? మై ప్లెజర్. నాకు పంపించండి సార్, చేస్తాను. సారీ ఏమనుకోవద్దు. సారీ నిహారిక, ఏమనుకోవద్దు. మీటింగ్ డీటెయిల్స్ పంపించాడు మురళి సార్. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం ప్రిపేర్ అవ్వాలి. పర్లేదు సార్, ఇంకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. ఎలాగో కొత్త ప్రాజెక్ట్ వచ్చేదాకా వర్క్ ఏమి ఉండదు కదా. థ్యాంక్స్, నేను నీకు పంపిస్తాను. గో టు యువర్ డెస్క్. ఓకే సార్. అమ్మయ్యా, సురేష్ గారికి చెప్తేనైతే అస్సలు చేయడు. వర్క్ ఈజ్ ఎక్సలెంట్. తనని ఎప్పుడూ నా టీంలోనే పెట్టుకుంటాను. Well done. Well done, Mr. Raghav. థ్యాంక్ యూ సార్. You did a wonderful job. మీటింగ్ ని సక్సెస్ చేసావు. ఇప్పుడు మనకి కొత్త ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. నువ్వు లేదే నేను లేను రాఘవ్. వన్ డే డెఫినెట్ గా చైర్ నీకే ఇస్తాను. జోక్స్ చేయకండి సార్. నేను నిజమే చెప్తున్నాను. యు ఆర్ లైక్ మై బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మీన్ అ లాట్. ఎంత బాగా ప్రిపేర్ అయ్యావు. నేను నీకు మీటింగ్ డీటెయిల్స్ ఈ రోజే కదా పంపించాను. అంత త్వరగా ఎలా కంప్లీట్ చేసావు? యాక్చువల్లీ నిహారిక అండ్ సూర్య వీళ్ళిద్దరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. వాళ్ళ హెల్ప్ వల్లే నేను ఇది చేయగలిగాను. ఓహో, ఆఫ్ కోర్స్ సూర్య ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నిహారిక కూడానా? న్యూ జాయినింగ్? ఎస్ సార్, షీఈస్ బ్రిలియంట్. హర్ వర్క్ ఈస్ మార్వెలస్. అమ్మయ్యా, నిజంగా రాఘవ్ సార్కి నా వర్క్ నచ్చింది. ఎంత టెన్షన్ పడ్డాను. వెరీ గుడ్ నిహారిక. థ్యాంక్ యూ సార్. సురేష్, నేను మెచ్చుకోవాలా వద్దా? మీ ఇష్టం సార్. ఓకే. మెచ్చుకుంటే కొంచెం వర్క్ ఫాస్ట్ గా చేసేస్తాను. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే సార్, వెల్కమ్. అండ్ సో నిన్న మీటింగ్ క్యాన్సిల్ అయింది మన మంచికే అన్నమాట. రాఘవ్ ఏం ప్రూవ్ చేశాడంటే ఫ్యామిలీ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. సో మనకి కొత్త క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చేసింది. ఆఫీస్ లో అందరికి అనౌన్స్ చేయమని చెప్పాను. టెన్షన్ పెట్టకండి సార్, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు మళ్ళీ. ఎందుకు సార్ మీకు ఇవన్నీ? అంత టెన్షన్ పెట్టుకోకండి. టెన్షన్ నాకు కాదు, మీకే. ఈ ప్రాజెక్ట్ కి రాఘవ్ లీడ్. ఓకే సార్, ఐ డూ మై బెస్ట్. నువ్వు ఎలాగో బెస్ట్ చేస్తావు నాకు తెలుసు, అందుకే నీకు ఇస్తున్నాను. అండ్ నిహారిక, డైరెక్ట్ రాఘవ్ తో వర్క్ చేయాల్సింది. రాఘవ్ సార్తో నేను వర్క్ చేయాలా? ఓ మై గాడ్, 2 రోజులకి ఇంత పెద్ద ఆపర్చునిటీయా? థ్యాంక్ యూ సార్. నా గురించి సార్కి అంత బాగా చెప్పారు. నోనో, నేను నువ్వేంటో చెప్పాను అంతే. నీ గురించి నేనేం పొగలేదు. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేశాను, నాకు అది చాలు సార్. మురళి సార్ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సార్, నాకు ఈ మాడ్యూల్ కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఇట్స్ ఓకే, దాని గురించి నీకు ఇంకా తెలియదు కదా. ఐల్ ఎక్స్ప్లెయిన్. రేపు చేద్దాంలే, ఇప్పుడు బేసిక్ వర్క్ చేస్తే అయిపోతుంది. టెన్షన్ గా ఉంది సార్. మళ్ళీ మీరు పెట్టిన పేరు నిలబెట్టుకుంటానో లేదో. నీకేం చెప్పాను నేను? కొత్తగా ఉన్నప్పుడు అలాగే ఉంటుందని. మెల్లిమెల్లిగా ఈజీ అయిపోతుంది. మీరు అలా చెప్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది సార్. నేను ఎప్పుడు భయంగా ఉందన్న భయం అంతా పోయేలా చేస్తారు. మీరు చెప్పగానే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరుంటే చాలు సార్, కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. కాన్ఫిడెన్స్ నేను ఉంటే కాదు, నీలో ఉండాలి. సంధ్య, తిన్నవారా? ఇంకా తినలేదా? రోజు టైం టు టైం తినాలని చెప్పానా? ఈ రోజు మళ్ళీ ఎందుకు లేట్ అయింది? అవన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? ఏం అవసరం లేదు, ముందు తిను, తిన్నాక మాట్లాడు. లేదురా, మన హిమోగ్లోబిన్ ఎంత తక్కువైంది. ఏమైంది? వాణి చూసుకుంటా నిల్చున్నది, ఫోన్ మాట్లాడుతా ఉంటే కూడా అట్లా చూసుడు అవసరమా? ఈరోజు ఉపవాసం ఉందాం అనుకుంటున్నారా ఏంటి? నిహారిక, చలో. సురేష్ సార్కి చాలా ఆకలిస్తున్నట్టుంది. హలో కిరణ్, లేచావా? ఇప్పుడే లేచాను రా. ఏం తింటావు కిరణ్? ఈ రోజు వంట చేయలేదు. హే, నిన్ను క్యాంటీన్లో తినమన్నాను, తిన్నావా లేదా? ఇప్పుడు క్యాంటీన్ లోనే ఉన్నాను. నువ్వేం తింటున్నావోనని గుర్తొచ్చి కాల్ చేశాను. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని తింటానులే.
ఈ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మ్మ్. నాకు కూడా డియర్ రోజు ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మ్మ్. కిరణ్, ఐ లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. మిస్సింగ్ యూ. మిస్ యూ టూరా. నాకు ఇప్పుడు నిన్ను హక్ చేసుకొని అలాగే పడుకోవాలని ఉంది. ఎంత తొందరగా అయిపోయింది టైం. ప్రొద్దున వీకెండ్ ఏమైంది అసలు? వీకెండ్ కూడా ఆఫీస్కి వెళ్తున్నావు. సారీ రా, చాలా వర్క్ ఉంటుంది. పెళ్లికి అన్ని రోజులు లీవ్ పెట్టేసరికి వర్క్ అంతా పెండింగ్ లో పడిపోయింది. అది మళ్ళీ సెట్ అవ్వాలంటే చాలా రోజులు పడుతుంది. అదేదో నాకు నేర్పించమంటే నేర్పించావు. నీకు చెప్పడానికి ట్రై చేశాను, నీకు అసలు ఏమైనా అర్థమైతేగా. నేను నా కంపెనీలో ఎలా తీసుకున్నారో ఏంటో. నాకు నువ్వు చెప్పింది అర్థం కాలేదు కిరణ్. సరేలే, అది అందరికీ అర్థమయ్యేది కాదు, దానికి వేరే ఉండాలి. అంటే ఇక్కడ నాకు ఆఫీస్ లో అన్ని అర్థమవుతున్నాయి. అది వేరు ఇది వేరు, అది ఎవరైనా చేయగలరు, నువ్వు ఇప్పుడు చేసేది. సరే, వర్క్ గురించి వదిలే, నా గురించి మాట్లాడు. నేను నీకు నచ్చానా? ఏయ్, ఇక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడు కిరణ్. ఇప్పుడే కొంచెం ఫ్రీగా మాట్లాడతావు, ఎప్పుడు చేసినా బిజీ అంటావు. 2 నిమిషాలు కూడా మాట్లాడవు. చెప్పు కిరణ్, నేను నీకు నచ్చానా? నువ్వు నచ్చావనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను నీ పక్కన ఉంటే బాగుండి అనిపిస్తుందా లేదా? ఎందుకు అనిపించదు? ఏ మగాడికైనా అంతే, పెళ్ళం పక్కన ఉండాలని అనిపిస్తుంది. నాకు అంతే, అందుకే జాబ్ చేద్దాను. నువ్వు అంతగా నన్ను కావాలనుకుంటే ఖచ్చితంగా రిజైన్ చేస్తాను. మళ్ళీ నేను రిజైన్ చేశాక ఏ మాత్రమైనా మాట్లాడతావు కదా. మళ్ళీ బిజీ అంటావా? నిద్రపోతున్నాను డిస్టర్బ్ చేయదంటావా? ఏమో, నాకు తెలీదు. ఏ రోజు ఎలా ఉంటుందో నాకే తెలుసు. అందుకే నా వల్ల కాలేదు కిరణ్, ఆఫీస్కి వచ్చేసాను. 2 రోజులకే నీ వల్ల కాలేదా? సరేలే, నీ ఇష్టం. మరీ జాబ్ చేయొద్దని నేను నిన్ను ప్రెషర్ చేయలేను. నీ ఇష్టాల్ని నీకే వదిలేస్తున్నాను. కిరణ్, ఉమ్, రేపు మార్నింగ్ కూడా ఇలాగే వస్తావా? నాకు ఇప్పుడు కూడా నేహా నువ్వు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఏదేదో చేయాలని ఉంది. అయితే రేపు నీకోసం వెయిట్ చేస్తాను. శారీ కట్టుకోనా? నీకు ఇష్టమా? నీ ఇష్టం. శారీలో నేను బాగుంటాను. ఓకే. ఓ మేడం గారు, ఇవాళ తినేది ఉందా లేదా? మీరు స్టార్ట్ చేయండి, నేను ఏదో ఒకటి తెచ్చుకుంటాను. అదేంటి, బాక్స్ తెచ్చుకోలేదా? లేదు సార్, ఈ రోజు అసలు వంట చేయలేదు. క్యాంటీన్ లో తెచ్చుకుంటాను. షేర్ చేసుకుందాం రా. పర్లేదు సార్. పర్లేదు రండి మేడం. మా ఓడి బాక్స్ ఏమనుకుంటున్నారు? వాడి కర్రీ కోసం ఆఫీస్ అంతా ఎదురు చూస్తుంది. అంత బాగా చేస్తుంది చెల్లెమ్మ. మా ఓడి ఎంత లక్కీ అనుకుంటున్నావు? మా చెల్లెమ్మ ఏదంటే అది ఖతర్నాక్ చేస్తుంది. కమ్ లెట్స్ ఈట్. తానే చాలా లక్కీ మా సార్ని పెళ్లి చేసుకున్నందుకు. సార్ లాంటి హస్బెండ్ అందరికీ దొరకడు, అర్థమైందా? అబ్బో, నేను మా చెల్లెమ్మకి సపోర్ట్ ఇస్తున్నా అని నువ్వు బావగారికి సపోర్ట్ ఇస్తున్నావా? అరే ఆపరా, కాల్ చేసి బాక్సులు తెమ్మని చెప్పు. కమాన్ నీహా. నీహానా? నిహారిక నుంచి నీహాకు వచ్చేసిందా? అమ్మయ్య, ఆఫీస్ లో అందరూ ఇంటికి వెళ్ళినట్టున్నారు. నేను ఒక్కదానే ఉన్నాను ఇక్కడ. కిరణ్, నీకోసమే వర్క్ మొత్తం పూర్తి చేసుకొని వస్తున్నాను. రేపు పొద్దున లేట్ గా వచ్చినా ఏం కాదు. అసలు రేపు వస్తే వస్తాను, లేకపోతే లేదు. ఆఫీస్కి నాతో ఉండాలని ఉందన్నావు కదా. నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి. నీ దగ్గరే ఉంటాను. రోజంతా నేను చూస్తూ గడిపేస్తాను. నా నిద్రపోయినా పర్లేదు. కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎంత ఇబ్బంది అయిందో నాకు. ఇప్పుడు ఎంత బాగుంది. మెల్లిమెల్లిగా కిరణ్ నాకు దగ్గర అవుతున్నాడు. అసలు ఇంకా తనని విడిచిపెట్టి ఉండలేనేమో అనిపిస్తోంది. కిరణ్ కి కూడా అలాగే అనిపిస్తుందా? మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి తర్వాత ఏం జరగబోతోంది? నిహారికతో సురేష్ బాగానే ఉంటున్నాడు కదా. రాఘవ్కి కూడా భార్య అంటే చాలా ఇష్టం, పిల్లలంటే ఇంకా ఇంకా ఇష్టం. మరి వాళ్ళకు అన్యాయం చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు.
మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కామెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.